జల్దీ పోనీ అన్న. అరే ఎట్లా పడ్డావు అసలు నువ్వు? అరే ఉండేమరా పోయి నువ్వు మళ్ళా నువ్వు మెల్లగా పోతావు. ఎట్లా బగాయిస్తున్నావు బండి నువ్వు? అరే బాబు లేవు. అరే మంచిగా కూర్చోరా బాబు, పడిపోతావురా. అరే కూర్చుంటాడు ఎట్లా పట్టుకురా? నాతో రాలే నాకు ఫోన్ చేసి వచ్చిన నేను వడ్డాడు అంటాడు. ఈడ కూడా అడిగినా మన ఓపెన్ లేదు. అడిగి నేను పోయొచ్చు, ఓపెన్ లేదు. సాయంత్రం రమ్మన్నారు. పనులు చేస్తారు ఏమరా మీరు? సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే అన్నకి ఎంత ఇష్టమైన బబ్బువానికి యాక్సిడెంట్ అంటే దాని మీద ప్రాంక్ చేయబోతున్నాము. కాలేరా నీకు యాక్సిడెంట్? అంటే మీకు యాక్టింగ్ రాదు కదా. చాలా శాఖలు ఉన్నాయా? కాన్సెప్ట్ చెప్పగానే నటిస్తుడు, మొత్తం నటించాడు, జీవిస్తాడు. మీరు యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ చేయకరు, ఎమోషనల్ యాక్టింగ్. ఇట్లాంటి బొబ్బా నిజాన్ని యాక్సిడెంట్ చేయాలి. ఇదే కావాలా? లక్షణంగా ఉంది. అన్న చేయలే, అదే కావాలా గైస్? ఖాళీ మీరు చూడరు. అన్న రియాక్షన్ మాత్రం నెక్స్ట్ అన్న ఎమోషనల్ అవుతాడో సీరియస్ అవుతాడో మనం అయితే చూసాము. సో మనం ఏం లేదు, అరే ఆగ్రా. సో ఇప్పుడు మనం గాయస్ మనం మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మెడికల్ షాప్ పోయి బ్యాండేజ్లు, పట్టీలు అవన్నీ కొనుక్కొని, కాటన్ కొనుక్కొని, సో ఇప్పుడు మనం అక్కడికైతే పోయి పట్టి కడుతున్నాం. ఎంత రియాలిస్టిక్ కడతామంటే ఇప్పుడు రెడ్ కలర్ ఇంకో కొనుక్కొని రక్తం వచ్చినట్టు కూడా చేయబోతున్నాం అనమాట. కానీ ఇప్పుడు చూడు, ఇప్పుడు పట్టీలు కట్టుకొని మనం ఏడుకోతున్నామో మీరు కాడికి పోయినాక చూపిస్తా. సో ఇప్పుడైతే మనం పట్టీలు కట్టుకోవాలా. ఎట్లా ఏడుస్తాను? సరే సరే, వీళ్ళు యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఆడిపోదాం, ఇట్లా చేస్తే దొరికిపోతాం. సరే అన్న మెడికల్ షాప్ అవన్నీ కొనుక్కుందాం ఫస్ట్. చలో గైస్ మనం అయితే ఇప్పుడు స్కూల్ దగ్గరికి పోదాం. స్కూల్ దగ్గరికి బొబ్బాని పట్టీలు కడతాం. ఖాళీ చూడరు పట్టీలు ఎట్లా కడతామో. పట్టీలు చూసే గుమ్మైపోతాడు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమరా నేను దెబ్బలు లాక్ని నీకు అని చెప్పి నడు 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 జల్దీ నడు రే. మెడికల్ షాప్ సో గైస్ భయ్యా బ్యాండేజ్ బ్యాండేజ్ కాటన్ ఎత్తి కడదామా ఎన్నిసార్లు ఇవన్నీ చేసిన ప్రాంకులకు అయితే ఈ ప్రాంక్ ఒక ఎత్తు. కాలేజ్ సో గైస్ ఇంకైతే దొరికింది అనమాట. అయితే మనం వాటర్ బాటిల్ లో రెడ్ కలర్ పెన్ అయితే కలపబోతున్నాం. ఏం చేస్తారు? సో మనం దీన్ని రక్తం లెక్క చేంజ్ అయిపోతున్నాం. బయటకు వచ్చే వరకే మేము ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. బాటిల్ కి అంటుకుంటుంది, అది రాదు. ఇంకా సరిపోతుందన్నా, సరిపోతుంది. బ్లడ్ లేక అది కొంచెం ఎండిపోయినట్టుంటది. వాటర్ బాటిల్ ఇంక ప్లానింగ్ వేస్ట్ అయిపోయింది. ఉన్నాయా నీళ్ళు? ఇంకా సైడ్ లో టచప్ వస్తుంది. ఓకే సెట్. సో గైస్ దొబ్బదాకిందంటే అన్న ఏమైతే మరి ఏడవకరా. అరే కొంచెం ఓడ్చుకోరా. అరే ఇప్పుడు వద్దురా యాక్టింగ్ అన్నష్టంగా చేయరా. కొంచెం ఓడ్చుకోరా. పింక్ ఉంది సెట్ అనుకో. కానీ అన్ని ఏడుచుకోవాలి ఈ ప్రాంక్ చూసి అన్న. ఏమన్నా అనుకోను మళ్ళా ఏం ఆయన బాధ, ఆయన ఏడిసే ప్రాబ్లం లేదురా బాబు. మమ్మల్ని కొట్టిన అనుకోని బాధ అరే చెయ్యి కరెక్ట్ పెట్టరా. ఇటు అన్న యాక్టింగ్ అనవసరంగా చేయంటే ఇప్పుడు చేస్తాం రా. నీకు తొందర ఎక్కువరా. బబ్బో బోరా అనుకో మొత్తం భయ్యా. ఖాళీ షాక్ అయిపోవాలి ఇప్పుడు. ఇంతగా అందరని చెప్పు. అదే పేర్లు కురుకులు మండుతారా చూసి. మంచిదే.
కాలు కూడా కాలు రాసుకోపోయినండి వీళ్ళకి వెళ్దాం. ఈ సో మొత్తం ఇప్పుడు ఇవన్నీ పట్టీలు కట్టుకున్నాక మనం ఇప్పుడు ఏడికి పోబోతున్నాం అంటే మనం గాంధీ హాస్పిటల్ పోబోతున్నాం. ఆడనే పెద్ద టెస్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, అన్నకి ఫోన్ చేసి పిలుస్తావు, నువ్వు చెప్తావు అనమాట. ఇట్లా యాక్సిడెంట్ అంట పబ్బుకి బెన్నర్ కాడేషన్ అన్న గాంధీ ఉన్నానంట, నేను ఇంట్లో వస్తాను, నువ్వు రా అని చెప్పి చెప్తాను సరేనా. అయితే మనం ఈడ రోడ్డు మీద కొలను పెడదాం, మనం పెట్టి అన్న వస్తుందని చెప్పి మనకు చెప్పారు అనుకో, మనం అప్పుడే గాంధీకి వెళ్ళి బయటికి వస్తాం. అర్థమైంది? చాలా డేంజర్ చేస్తున్నావు. సీరియస్ అవుతాడే మన బాయ్స్ వీడియో అన్నప్పుడు నాకు ఎందుకు చెప్పాలి మీరు గాంధీకి వెళ్ళి పట్టుకోవాలని చెప్పి నాకు గరం అవుతుంది. సో మడతాడు నిన్ననే కొనుక్కున్నా. ఆయనకి అలవాటు అయిపోయిన వీడియో చేస్తామని అర్థమవుతుంది, లేకపోతే రాగరాడు ఇట్లా. అన్న అన్నకి ఇప్పుడు మనం ఏం ఇట్లా అనిపిస్తుంది ఇలా హీరో అది హీరో అన్నారు, పేషెంట్ అంటే వేసేసాడు, బాగా వేసేసాడు. ఫైనల్ లుక్. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం గాంధీ హాస్పిటల్ పోతున్నాం అనమాట. అన్న ఇప్పుడు ఫోన్ లో వీడియో పెట్టినాం అనుకో, అన్నకు అర్థమైపోతుంది. మనం గోపురం తెప్పిద్దాం, గోపురం రికార్డ్ చేద్దాం వీడియో. నేను రైడ్కి వెళ్ళి వచ్చినా అన్న, ఇట్లా తెలిసింది నాకు ఇక్కడికి వచ్చినా అని చెప్పి చెప్తా సరేనా. సో ఎందుకంటే మళ్ళీ నాకు కెమెరా పెడితే ఫోన్ అర్థమవుతుంది కాబట్టి మనం గోపురం రికార్డ్ చేద్దాం, గోపురంలో వ్యూ ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ పోయి గోపురం తీసుకుని రాపు. బబ్బా అని చూడండి ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాం. ఎందుకు చెప్పినావు బండి మీద స్పీడ్ గా పోవద్దు. అరే బబ్బు, అరే పాత బాబు అనుకో మళ్ళా. మళ్ళా మొన్న అయితే చూసిరు సిగరెట్ పైన ఎట్లా వేసినావు, దానికి డబల్ చేస్తా అనమాట. దీంట్లో అన్న ఏడవాలి ఇక అరే అన్న గారు అన్న కండ్లకి నీళ్ళు గారిని అనుకో, నిన్ను చూసి కరెక్ట్ చేసినట్టు చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. సో ఇప్పుడైతే మనం పోతున్నాం అనమాట, గాంధీ హాస్పిటల్ పోతున్నాం. బబ్బానికి యాక్సిడెంట్ అయింది గాయస్, జల్దీ హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ అయితే చేపిద్దాం ఇప్పుడు దీనికి. జల్దీ పోనీ అన్న. అరే ఎట్లా పడ్డావురా అసలు నువ్వు? అరే ఉండేవేమరా పోయి నువ్వు, మళ్ళీ నువ్వు మెల్లగా పోతావు, ఎట్లా బగాయిస్తున్నావు బండి నువ్వు? అరే బాబు లేవు, అరే మంచిగా కూర్చోరా బాబు, పడిపోతావురా. అరే అరే బా ఏం చేస్తున్నారా యాక్టింగ్? అరే అట్లనే యాక్టింగ్ సేమ్. యూటర్న్ చేసుకో అన్న, యూటర్న్ చేసుకో. వెల్కమ్. ఇక్కడ లెఫ్ట్ కాప్. ఇప్పుడైతే మనం ఇమ్రాన్ ఫోన్ చేస్తున్నాం అనమాట. సో ఫోన్ చేసి బబ్బు అని అందరు చూస్తారు సార్, రోడ్డు మీద అందరు అట్లా బబ్బు అనేది చూస్తారు. సో నువ్వు ఏం చేయాలి సార్, ముంగడ పోయి నిల్చో, అక్కడ నిల్చొని అన్న వస్తుందంటే మాకు చెప్పు, మేము అప్పుడు అడిగి ఇట్లా బయటకు వస్తుంటాం. ఇక్కడ ఎక్కువసేపు వీడియో పెట్టొద్దు, హాస్పిటల్ మన ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం ఏం చేద్దామంటే అడిగి అన్న వస్తున్నా కానీ అడిగి ఇట్లా బయటకు వస్తుంటాం మేము సార్. ఇక అందరు చూడరు బబ్బు అనేది చూస్తారు. అందరు నిజం అనుకుంటారు, అందరు జమ అయిపోతారు పబ్లిక్. మీరు పట్టుకొని నాకు నేను వెళ్ళిపోయాం 5 నిమిషాలు ఆగు. ఫోన్ చేయవచ్చు అన్నకు, ఫోన్ స్పీకర్ పెట్టు. అన్నకైతే ఫోన్ చేస్తాం అనమాట. ఇప్పుడు రింగ్ అవుతుంది. నంబర్ కనిపిస్తుందా? పట్టుకో లేపుతలేడు, రింగేసింగ్ వాళ్ళు ఎత్తలేడు ఫోన్. నీ దాంట్లోకి వెళ్ళి పట్టుకో సౌండ్ బయటకు వస్తలే. నా ఇమ్రాన్ అన్న ఏడున్నానా? మీరు ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గర రావానా? హలో హలో హలో
హలో అన్నా జర గాంధీ హాస్పిటల్ దగ్గర రావా ఒకసారి? ఏం కాలేదు జర రావా ఇక్కడ గాంధీ హాస్పిటల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నా. జర జల్ది రానా. ఇగో అన్నా కాలేజ్ చెప్పానా మెల్ల మెల్ల లేట్ వస్తుంది లేకపోతే కాలేజ్ పబ్బానికి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్పి అన్నా ఇది బబ్బువానికి యాక్సిడెంట్ అయిందన్నా. నువ్వు రా ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గర రా. మస్తు దెబ్బగా చెప్పాలి. నువ్వు వచ్చినాక చెప్తానా జర రానా. నెత్తికి చేయికి కాళ్ళకి తగిలింది దానికి. ఏమో రైడింగ్ పోయినట్టున్నాడు. బెనర్ బై మీద రైడింగ్ పోయి గాంధీ హాస్పిటల్ దగ్గర. గాంధీ హాస్పిటల్ దగ్గర ఆ నెత్తి వలిగింది అన్న. చెప్పలే నీకే ఫోన్ చేసినా. జల్దీ రా అన్న, నెత్తి అంది వలిగింది. బెన్నర్ వాళ్ళు చెప్పకంటారా? బెన్నర్ తోటి వీలింగ్ కొట్టిరాళ్ళు. రానా నువ్వు ఎందుకు వస్తువురా బండి తీసుకొని అయినా? ఇంకా స్టార్ట్ కాలే, అన్నేం రాలే. ఆగు వీడికి వెళ్ళి తీసే అనిపిస్తుంది. పిచ్చి పట్టిందా నీకు? కర్రా కర్రీ ఆడికి వెళ్తే కావాలంటే ఆడికి వెళ్తే పో. ఆడ నిల్చోండి జల్ది పో. ఇవన్నీ అవసరం లేదా పెట్టడం? అవసరం లేదు. అరే మొత్తం నీ మీద డిపెండ్ అయింది. ఇప్పుడే చెప్తున్నా, నువ్వు పర్ఫెక్ట్ చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది. లోపలికి చూద్దాం దా. లోపల ఈడ నించుదాం దా. ఈడ దారా బబ్బు దా. దారా రే జల్దీ రారా, అన్న వస్తున్నా అంట. అన్న వస్తుంది మెల్ల బయటగా ఉందా? మెల్ల బయటగా ఉంది. నేను బండి తీసుకుంటాను. బండి ఎక్కిందాం బట్ కూర్చుంటాను. ఎట్లా పట్టుకురా? ఎట్లా పట్టావు? ఎక్స్రే తీపిచ్చిరా? ఎక్స్రే తీపిలా బయట తీపాడు. ఎక్స్రే మొత్తం ఫుల్ లైన్ ఉంది. ఎట్లా పట్టవురా? ఎట్లా పట్టవురా? ఏంది మీరు ఏమైనా నాకు ఫోన్ చేసిందన్న బెనర్. నాతో రాలే నాకు ఆడు ఫోన్ చేసి వచ్చిన నేను వడ్డాడంటాడు. అరే నువ్వు ఎట్లా నాకు చెప్పు ఫస్ట్. ఎట్లా పడ్డు నాకు చెప్పు. బండేది ఏడుంది? బండి ఆనే పెట్టినా పడ్డ ఆనే చౌడసా బండి. అవురా, నీకు ఎందుకు తీసినావురా? మొత్తం బట్టలు తినిగిపోయినాయా? నువ్వు ఎందుకు తీసినావు? ఏడికి వచ్చినావు? అవసరం ఏం అవసరం? సరే సార్ అన్న ఆడికి పోయిందా నా ఫస్ట్ ఎందుకు తీసుకోవరా బండి? నువ్వు అమ్మకి చెప్పాలా? చెప్పకు చెప్పగానే కాల్ చేసిన దాదా బండి ఎందుకు వచ్చినావు? ఎవరు రమ్మన్నారు నీకు బయటికి? ఆటోనే ఎక్కువ ఆగు పట్టుకోను ఆటో.
నేను తీసుకొని వస్తా మీరు బండి తీసుకొస్తున్నాడు తప్పునా అన్న ఇక్కడ చూడు ఎక్స్రే తీయడం ఉంటుంది చూడు ఏడవకరా పప్పు ఎందుకు తీసుకోను మళ్ళీ బండి అదే అన్న ఇక్కడ ఎక్స్రే ఉంటుంది ఈడ కూడా అడిగినా మన ఓపెన్ లేదు అడిగి నేను పోయొచ్చు ఓపెన్ లేదు సాయంత్రం రమ్మన్నారు మంచి పనులు చేస్తారు ఎదురా మీరు అలా అపోలో పోనీ రైట్ అపోలో మీ అమ్మకి వేసేస్తున్నాను చెప్తాం రా ఆగు అరే ఆగురా ఎందుకురా లేనిపోయి అన్ని టెన్షన్ నువ్వు పెట్టేసి నాకు ఉన్న జాగాలో ఉండవు నీకు ఇవాళ ఎందుకు బయటికి వెళ్ళినావు ఏం అవసరం రా నీకు నువ్వు ఎందుకు తీసుకోయినావా ఏమొస్తా అంటే మళ్ళా అబద్ధాలు చెప్తున్నారు హలో సాయి ఏడున్నావు అది స్కానింగ్ ఉందా లైన్ ఉందా సరే సరే ఎంత టైం పడుతుంది గంట అవుతుందా సరే అన్నా అపోలోనే పోనీ అన్న విరాపండి పికప్ ఉన్నాయి అలా అర్జెంట్ ఉన్నాయి నాకు పికప్ ఉన్నాయి ఆడ పోతున్నాం మేము అక్కడ పోదు నువ్వు పని చేయరా కాడ ఆపి ముందట పోనీ ఆడికి వెళ్ళి యూటర్న్ తీసుకొని నాకు ముందట ఆడ ఆపి నువ్వు సన్నిగాని ఫోన్ చేసి కార్ తీసుకురామని ఒక టెన్షన్లు పెడతావు ఎందుకు పప్పు అందరికి ఎందుకు పోతారా రూపాయి ఇంట్లో బయటికి ఇన్ని రోజుల నుంచి నేను వానికి అది చేస్తా ఎప్పుడైనా పడ్డాడా ఆడు నువ్వు ఎందుకు తీసుకోయినా ఈ బంద్ చేయకపోయినారు నడవదు ఇది అన్నీ బంద్ చేసుకో ఇవి అలవాటు లెఫ్ట్ పోనీ అరే వాడు పడ్డాడు కాదు నువ్వు ఎందుకు తీసుకోబోతావు నీకేం అవసరం ఎందుకు తీసుకోవద్దావు నువ్వు మళ్ళా మాట్లాడకు బాబు పట్టు అన్న అయితే 200 ఎందుకు తీసుకోవద్దావు మెల్లగా అన్ని ఉండే జాగాలో ఉండరు అన్న 200 కూర్చోబెట్టి ఎప్పుడైనా పడ్డావారా నీకేం అవసరం నీకెందుకు తీసుకో అసలు ఎందుకు ఈ బండి ఎందుకు నాదే తప్పు నేనే పోయినా ఎందుకు పోతారా నీ తప్పు అన్నాక చెప్పు అదే మాట మీ అమ్మకి చెప్పు అంటారు నాకు అడుగుతారు అందరు అరే నేను చెప్పుకుంటా నువ్వేం ఫోన్ చేయకి ఇప్పుడు ఫోన్ చేయకన్నా నువ్వు ఫోన్ చేస్తున్నావు చెప్పే ఫోన్ చేసినా మీ అమ్మ లేదు చెప్పి అయిపోతుంది రా అంత బెనర్ అన్న వాళ్ళ నేను ఇంత పెద్ద అయినా కానీ ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ అంటారు ఏంది అందరు కలిసి నాకు అర్థం కాదు నా ఫోన్ ఏది నా ఫోన్ కాదు తమాషా వేసుకుంటా ఒక జాగాలో ఉండరు అంటే అన్ని తిరుక్కుంటా ఏం అవసరమా నీకు ఏంద్రా అన్ని రోజులు మనవి ఉంటాయా అని జల్దీ రాసా నేడున్నావు ఇగో మీ అమ్మ చేస్తుంది ఫోన్ల మీద ఫోన్లు వానికి ఏమైనా అయిందని నాకు తెలియాలా అప్పుడు చెప్తా ఇప్పుడు ఏం చెప్తా కారెక్కు
ఏం కాలే అన్న. అరే అటు ఇటు నా మీద పడుతుంది వస్తుండు 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 కాలు కాలు పుస్తకన్నా లేపు దా. నేను లేపుతా కారు ఎక్కురా 2 నిమిషాలు ఆగనంటే ఆగరాదన్నా నువ్వు కూడా. లైట్ తీసుకో, నువ్వు ఏదో ప్రాంక్ చేసినాం నీ మీద, మొత్తం నా మీద పడుతుంది ఇది. వారిదేవుడా వారిదేవుడా వారిదేవదేవుడా వారిదేవుడా. అన్నా ఇగో ఒక మాట చెప్పాలా అన్నా, ఒక మనిషికి నేను ఒక మాట చెప్పాలా, నువ్వు ఇట్లా చేస్తున్నావు నా తక్కువ అని ఏమైనా అయిపోయింది అనుకో, అప్పుడు నేను నమ్ముతారా? నేను నమ్ముతానా చెప్పు? చేయాలా? ఓవర్ టూ మచ్ చేయొద్దు, అర్థమైందా? ఈడ చేయి, గాంధీ హాస్పిటల్ దగ్గర తీసుకోయి ఇట్లా అయింది అట్లా అయింది అంటే మరి రియాలిటీ ఉండాలా కదా నా ప్రాంక్ అన్నప్పుడు. ఏమి రియాలిటీ? నువ్వు మన ఈడ చేస్తే నమ్ముతావా? నమ్ము. సంతలు అట్లనే పాపం. ఇగో ఇగో ఇక్కడ చూడాలా నిజంగా తాకిందా ఈడ తాకి ఇగో నిజంగా తాకిందా? ఎట్లా? అయితే మొత్తం సీరియస్ అయిపోతుంది అనమాట, అందుకే చెప్పేసినాము. ఏమంటే నా మీద ఎట్లా అంటే నీ పని చెప్తా ఇది చెప్తా అంటే ఎందుకు మన కాలి. నేను ఏం చేసిన వీడియో కోసం చేసినా, నేను కావాలని నేను టెన్షన్ పెట్టాలని ఏం చేయలేదు. టెన్షన్ పెట్టాలి కదా, టెన్షన్ అవుతుందా? ఇట్లా చేస్తారా? నువ్వు చేయలే నా అందరి మీద ప్రాంక్ అందుకే కామిచ్చుంటున్నా, లేకపోతే ఈ విధానంగా ఉండదు. అది వేరే వేరే పద్ధతిలో చేస్తాను. నాకు ఏడా కోపం వస్తుంది అంటే గాంధీ హాస్పిటల్ దగ్గర పోయేసారు, దాని కోపం వస్తుంది. సో గాయ్స్ సారీ అన్న, సీరియస్ అయిపోతే సారీ అని చెప్తున్నాను. నేను జస్ట్ సీరియస్ అయిపోతే కాదు, నాకు గాంధీ హాస్పిటల్కి నచ్చలేదు. నచ్చకపోతే ఇప్పుడు నాకు ఇంకా చిన్న కూరోడు ఉన్నాడు. ఇప్పుడు నేను గాంధీ హాస్పిటల్ నేను మర్చిపోయి అట్లా ఇంట్లో వెళ్ళిపోయినాను. బాబు ఏడుస్తారు తెలుసా? సారీ అన్న, అందుకే సారీ చెప్తున్నా. నీకు డౌట్ రావద్దని గోపురాలు కూడా రికార్డింగ్ అవుతుందన్న. సరే పోనీ ఏదో ఏదో కూడా సారీ గాయ్స్, సారీ. ఇది జస్ట్ వీడియో మాత్రమే.